55,000లో మనకి 55 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ రాదు. అలాంటిది నేను 75 ఇంచ్ క్యూడీ మినీ ఎల్ఈడి టీవీని అయితే పర్చేజ్ చేశాను. అదే కూకా మినీ 75Q 75 ఇంచ్ 4K మినీ ఎల్ఈడి టీవీ. నాకు పర్సనల్గా పెద్ద టీవీస్ ఇష్టం. అందుకే సో బడ్జెట్లో 75 ఇంచ్ సైజులో ఉన్న బెస్ట్ ఆప్షన్ కోసం చూస్తున్నప్పుడు ఈ టీవీ అయితే కనిపించింది. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఒకటి, అండ్ చూసే వాళ్ళకి కూడా, కొనాలనుకునే వాళ్ళకి కూడా, నాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందుకే పర్చేజ్ చేశాను. ఆలస్యం చేయకుండా టీవీ ఎలా ఉంది, ఎవరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు, ఎవరు ఇగ్నోర్ చేయొచ్చు, అండ్ 55,000కి వర్తా కాదా అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కరెంట్లీ దీని ప్రైస్ అయితే 59,900 అలా ఉంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ నాకైతే 55,000 అయితే వచ్చింది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బ్యాంక్ డిస్కౌంట్ 4,000 to 5,000 అయితే వస్తుంది. ఇన్ కేస్ కొనాలనుకునే ప్లానింగ్లో ఉంటే సో 55 to 60 మధ్యలో వచ్చినప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో కొనేసేయండి. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఇంకా రియల్గా ఎలా ఉంది టీవీ అనేది మనం ఆలస్యం చేయకుండా చూసేద్దాం. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సేమ్ టీవీ మనకి ఫిలిప్స్ బ్రాండింగ్లో కూడా ఉంది. కాకపోతే 85,000 ఉంది. సేమ్ టీవీ మొత్తం డిజైన్, బిల్డ్ క్వాలిటీ, ఇంటర్నల్స్ కంప్లీట్గా సేమే. కాకపోతే ప్రైస్ ఈ కూకా బ్రాండింగ్లో ఉన్న దానికంటే ఫిలిప్స్ బ్రాండింగ్లో ఉంటే 25,000 ఎక్కువ పెట్టారు. మ్యానుఫ్యాక్చరర్ మీరు స్క్రీన్పై చూడొచ్చు, రెండిటి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా సేమే. చాలా టీవీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒకే దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని డిఫరెంట్ బ్రాండింగ్తో అమ్ముతుంటాయి. సో ఫిలిప్స్ బ్రాండింగ్లో అమ్మినందుకే ఈ టీవీకి సో 25,000 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అదే కూకా బ్రాండింగ్తో కొంటే మనకి ఒక 25,000 తక్కువలో వస్తుంది. సో మీరు ఇన్ కేస్ ఫిలిప్స్ టీవీ కొన్నా లేదా కూకా మినీ ఎల్ఈడి టీవీ కొన్నా రెండింటికి ఈ రివ్యూ అయితే అప్లికేబుల్ అవుతుంది. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ ఐడియా అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బాక్స్ ప్యాకేజింగ్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది. ఫస్ట్ టైం ఇంత పెద్ద టీవీని అయితే నేను రివ్యూ చేయడం. బాక్స్లో టీవీ, టేబుల్ స్టాండ్ అండ్ స్క్రూస్, పవర్ కేబుల్, 3.5mm to AV కన్వర్టర్, రిమోట్ కంట్రోల్ అండ్ బ్యాటరీస్ అయితే వచ్చాయి. అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది, మీరు కావాలంటే చదవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా స్లీక్ అండ్ స్టైలిష్గా ఉంది. ఎక్కడ కూడా మీకు ఒక అఫోర్డబుల్ బ్రాండ్ నుంచి వచ్చినట్టయితే అనిపించదు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. మొత్తం బ్యాక్ సైడ్ అంతా మెటల్ బాడీతో వస్తుంది. అండ్ మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మాత్రం ప్లాస్టిక్ని యూజ్ చేశారు. దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అండ్ బెజల్స్ కూడా ఈవెన్ దో అఫోర్డబుల్ బ్రాండ్ అయినా కానీ ఎక్కడ కూడా మీకు థిక్గా అయితే అనిపించవు. అండ్ ఇంకా ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఫ్రంట్ మనకి కూకా బ్రాండింగ్ అండ్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. ఏదైతే బాటమ్ చిన్న ఉందో అది బ్రష్డ్ డిజైన్తో చూడడానికి అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ క్లీన్ బ్యాక్తో వస్తుంది. అండ్ పోర్ట్స్ ఉంటాయి. 3.5mm జాక్, AV పోర్ట్, డిజిటల్ ఆడియో పోర్ట్, కేబుల్, యాంటీనా పోర్ట్, 2 USB 2.0 పోర్ట్స్, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి HDMI 2.1 పోర్ట్ అండ్ మరొక ఆప్టికల్ పోర్ట్, ఈథర్నెట్ పోర్ట్ అయితే ఇచ్చారు. USB 3.0 పోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇంకా ఇన్స్టాలేషన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, నేను రివ్యూ చేయడం కోసమే తెప్పించాను కాబట్టి, సో తర్వాత వీడియో అయిపోయిన తర్వాత అమ్మేస్తాను కాబట్టి నాకు వాల్ మౌంట్ వద్దు అన్నాను. టేబుల్ టాప్ మౌంట్స్ అయితే బాక్స్లోనే వచ్చాయి. వాటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇన్స్టాలేషన్ చాలా బాగా జరిగింది. ఎలాంటి ఛార్జెస్ తీసుకోలేదు. వాల్ మౌంట్ అయితే మాత్రం మీరు అడిషనల్గా వాల్ మౌంట్ బ్రాకెట్కి ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. బట్ ఇన్స్టాలేషన్ మాత్రం ఫ్రీయే. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే, రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు బ్యాటరీస్ తోటే ఇస్తున్నారు. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది ఈ రిమోట్. ఇంకా రిమోట్లో కావాల్సిన అన్ని బటన్స్ ఇచ్చారు. వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంది, వాల్యూమ్ కంట్రోల్ బటన్ ఉంది. అండ్ హాట్ కీస్ చూస్తే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ డైలీ కీ బటన్ అయితే ఇచ్చారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. దీనికి మీరు ఏవైనా 4 యాప్స్ని అసైన్ చేసుకోవచ్చు. సో మనం మెనూలో నుంచి యాక్సెస్ చేయడం కంటే మీరు అసైన్ చేసుకునే యాప్స్ని ఇక్కడ నుంచి యాక్సెస్ చేయడం అయితే చాలా ఈజీ. ఓవరాల్ రిమోట్ అయితే ఎక్సలెంట్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాంపాక్ట్గా ఉంది. చాలా టీవీస్కి మనం సిమిలర్ టైప్ రిమోట్ చూసాం, హైసెన్స్, వియూ, అలాగే అనిపిస్తుంది చూడడానికి సైజ్తో సహా. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సో బోత్ 2.4, 5 GHz బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ 5.2తో వస్తుంది. ఎక్కడ కూడా బ్లూటూత్ డివైజెస్ డిస్కనెక్ట్ అవ్వడం అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ రిమోట్ కనెక్టివిటీలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఈ టీవీ క్రోమ్ కాస్ట్, మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లేకి కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఈజీగా స్క్రీన్ మిర్రర్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ అయితే ఈ టీవీలో చాలా బాగుంది. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే అన్ని గేమింగ్ ఫీచర్స్ని అయితే ఈ టీవీలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. VRR, ALLM, HDMI 2.1 సపోర్ట్తో వస్తుంది. ప్లే స్టేషన్ 5 లాంటి గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసి 120Hz VRRలో గేమ్స్ ఆడుకోవచ్చు. నేటివ్గా మాత్రం ఇది 60Hz రిఫ్రెష్ రేట్ తోటే వస్తుంది. సో ఈ ప్రైస్కి మనం 120Hz ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో బట్ స్టిల్ గేమింగ్ కన్సోల్ని కనెక్ట్ చేసి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మరీ గేమింగే హయ్యెస్ట్ ప్రయారిటీగా ఉంటే మాత్రం మీకు 120Hz నేటివ్ ఉన్న టీవీ బెటర్ అవుతుంది. బట్ 75 ఇంచ్ మినీ ఎల్ఈడి టీవీ 120Hz నేటివ్ అంటే
దాని ప్రైస్ దీనికి 4-5 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈజీగా. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో వస్తుంది, లేటెస్ట్ గూగుల్ టీవీ OS 5.0తో వస్తుంది. ఇదైతే చాలా మంచి విషయం. చాలా బ్రాండ్స్ Android 12 తోటే ఇస్తున్నాయి, వీళ్ళు లేటెస్ట్ Android 14తో ఇచ్చారు. ఇవి అయితే స్మూత్గా ఉంది, బట్ కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి, మరీ అంత ఫ్లూయిడ్గా లేదు. యాప్స్ మధ్య షిఫ్ట్ అయ్యేటప్పుడు, సెట్టింగ్స్ని యాక్సెస్ చేసేటప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది పర్ఫార్మెన్స్. 2GB ర్యామ్తో వస్తుంది, 3GB ర్యామ్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ 32GB స్టోరేజ్ అయితే ఇచ్చారు, అదైతే మంచి విషయం. కాకపోతే 16GB అయితే ఇవ్వలేదు, అఫోర్డబుల్గా తెచ్చామని. సో పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ మరీ అంత ఫ్లూయిడ్గా లేదు. ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే టీవీస్ అంత ఫ్లూయిడ్గా లేవు. ఈ ప్రైస్ రేంజ్లో మనకి వేరే బ్రాండ్స్ నుంచి వచ్చేవి 55 ఇంచ్, అవి కొంచెం ఫ్లూయిడ్గా ఉంటాయి. కాకపోతే ఇది పెద్ద టీవీ, వీళ్ళు పర్ఫార్మెన్స్ దగ్గర కొంచెం సాక్రిఫైస్ చేశారు. సో ఇంకొంచెం స్మూత్గా ఉండాల్సింది అనిపించింది. ఓవరాల్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ 75 ఇంచ్ 4K 60Hz 10-bit QD మినీ LED ప్యానెల్ అయితే యూజ్ చేశారు. ఈ టీవీ HDR10+ సపోర్ట్తో వస్తుంది, 93% DCI-P3 కలర్ గ్యామెట్తో HLG సపోర్ట్తో వస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది, అసలు ఎక్కడ వంక పెట్టడానికి లేదు. సో ఈవెన్ దో VA ప్యానెల్ అయినా కానీ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే నాకు ఇందులో చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో చాలా మంచి క్వాలిటీ ప్యానెల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేసింది 400 నిట్స్, నేను టెస్ట్ చేసినప్పుడు కూడా నాకు నియర్లీ 380-390 వచ్చింది, పీక్ 400 వరకు వెళ్తుంది డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు. అండ్ కార్నర్స్లో కూడా నియర్లీ 300 నిట్స్ వరకు ఉంది. చాలా బ్రైట్గా ఉంది, మీకు ఎక్కడ కూడా బ్రైట్నెస్ ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించదు, అంత బ్రైట్గా ఉంది. టీవీ ఆన్ చేయగానే 75 ఇంచ్ కాబట్టి ఒక పెద్ద లైట్ వేసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు చాలాసార్లు ఈ టీవీ చూసేటప్పుడు. బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది, మరీ విండోకి ఎదురుగా కర్టెన్స్ తీసి చూస్తే కొంచెం ఇబ్బంది, బట్ అదర్వైజ్ మీకు బ్రైట్నెస్ అసలు ఇబ్బందిగానే అనిపించదు. అండ్ చాలా టీవీస్ బడ్జెట్లో వచ్చే టీవీస్ సెంటర్లో బ్రైట్ ఎక్కువ ఉంటాయి, కార్నర్స్లో చూసేటప్పుడు కొంచెం తక్కువ బ్రైట్గా అనిపిస్తాయి. బట్ ఈ టీవీ అలా లేదు, ఒక జస్ట్ 10% డిఫరెన్స్ మాత్రమే, మొత్తం బ్రైట్నెస్ యూనిఫామ్గా టీవీలో అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా మీరు మూవీ చూసేటప్పుడు కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్స్, రిచ్నెస్, హైలైట్ కంట్రోల్స్, బ్లాక్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. మంచి ప్రీమియం టీవీని చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎక్కడ కూడా ఇది ఒక నార్మల్ బ్రాండ్ టీవీగా అయితే నాకు అనిపించలేదు. అండ్ ఈ టీవీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, అంటే ఏదైతే ఈ మినీ LED బ్యాక్ లైట్ ఉందో దానిపైన మైక్రోస్కోపిక్ సెమీ కండక్టర్ పార్టికల్స్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. దీనివల్ల రిచ్, వైబ్రెంట్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ని అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు బ్రైట్నెస్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో యూట్యూబ్లో నేను 4K 60 FPSలో HDR వీడియోస్ని కూడా ప్లే చేసి చూశాను, ఏమైనా ల్యాగ్ ఉంటుందా అని. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్గా ప్లే చేసింది. అక్కడ కూడా బ్రైట్నెస్, కలర్స్ ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా రిచ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేను మల్టిపుల్ OTT యాప్స్లో 4Kలో అయితే కంటెంట్ని ప్లే చేసి చూశాను, ఎలాంటి ఇష్యూస్ లేకుండా ప్లే చేసింది చాలా ఫ్లూయిడ్గా. అండ్ ఇంకా ఈ టీవీ డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. చాలా డాల్బీ విజన్ కంటెంట్ని నేను డిఫరెంట్ OTT యాప్స్లో చూశాను, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కలర్స్, కాంట్రాస్ట్, బ్లాక్స్ అన్నీ చాలా బాగా కనిపించాయి. అండ్ కొన్ని నార్మల్ బ్రాండ్స్ టీవీస్లో నేను ఎల్లో టింట్ రావడం అబ్జర్వ్ చేశాను, బట్ దీంట్లో మాత్రం అలాంటి ఇష్యూ లేదు. డాల్బీ విజన్ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు కావాలనుకుంటే గామని, బ్లాక్ లెవెల్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదైతే మంచి విషయం. అండ్ ఇంకా ఈ టీవీలో చాలా పిక్చర్ ప్రొఫైల్స్ ఉన్నాయి, మీరు కావాలంటే వాటిని యూజ్ చేయొచ్చు, లేదంటే సో యూజర్ ప్రొఫైల్ ఉంది, మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా పిక్చర్ క్వాలిటీలో అయితే నన్ను అసలు డిసప్పాయింట్ చేయలేదు. ఇంత పెద్ద 75 ఇంచ్ టీవీలో మూవీస్, క్రికెట్ చూడడం అయితే నేను పర్సనల్గా ఫస్ట్ టైం, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టీవీలో మీరు యాక్షన్ సీక్వెన్సెస్ చూసేటప్పుడు కానీ, స్పోర్ట్స్, క్రికెట్ చూసేటప్పుడు కానీ మోషన్ కంట్రోల్ కూడా ఎక్సలెంట్గా ఉంది. నా దగ్గర 65 ఇంచ్ QLED ఉంది, ఫుల్ అరే LED అని అయితే సోనీ పిలుస్తుంది. X90L మోడల్. సో నా బెడ్రూమ్లో ఎప్పటికీ అదే వాడతాను, అది రెగ్యులర్గా డైలీ చూసేది అదే. సో ఆఫీస్లో మాత్రం నేను నా ఆఫీస్ రూమ్లో ఇది పెట్టుకొని అయితే టెస్ట్ చేశాను, దానికి దీనికి నాకు పెద్ద అనిపించలేదు. అది 65 ఇంచ్ 1,20,000, ఇది 75 ఇంచ్ 55,000. ప్రైస్ గ్యాప్ చూడండి. అయినప్పటికీ 75 ఇంచ్లో చూశాను కాబట్టి నాకు ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ LG OLED 55 ఇంచ్ను కూడా నేనైతే రివ్యూ చేశాను, దాని ప్రైస్ 55 ఇంచే 1,20,000 వరకు ఉంది, అది కూడా చూశాను. సో అన్నీ చూశాను, ఇది చూశాను. ఈ ప్రైస్కి పిక్చర్ క్వాలిటీ నాకు
డెఫినెట్గా ఎక్సలెంట్గా అనిపించింది. అన్నీ మంచి అయినా కాన్స్ లేవా అంటే కాన్స్ కూడా ఉన్నాయి. సో అది ఏ రకమైన కానో నేను లాస్ట్లో మాట్లాడతాను. సో ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అయితే నన్ను అసలే డిసప్పాయింట్ చేయలేదు. నెక్స్ట్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 36 వాట్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టీవీ సైజ్కి ఇవి కొంచెం తక్కువనే చెప్పాలి. డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్తేనే మీకు థియేటర్ లైక్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే సో బిల్ట్-ఇన్ స్పీకర్స్ నుంచి అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. హై వాల్యూమ్లో కూడా ఎలాంటి డిస్టార్షన్ లేదు. కొద్దిగా బేస్ను కూడా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఎలాగో దీంట్లో డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్తే మీకు ఇంకా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే టు బీ ఫ్రాంక్ కాన్స్ అయితే ఏమీ లేవు. టీవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకే ఒక్క కాన్ ఏంటంటే బ్రాండ్ వాల్యూ. బ్రాండ్ ఎక్కువ మందికి తెలియంది అండ్ సర్వీస్ గురించి కూడా మనకి ఎక్కువగా ఎక్స్పీరియన్స్ లేనిది. నాకు తెలిసిన 2-3 ఫ్రెండ్స్ అయితే కూకా వాడుతున్నారు 2-3 ఇయర్స్గా. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో అప్పుడు మనకి సర్వీస్ గురించి తెలుస్తుంది. సో లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందో అన్న డౌట్ అయితే ఉంది. సో ఆ బ్రాండ్ వాల్యూ, ఈ సర్వీస్ డౌట్ మీకు ఉంటే మాత్రం దీన్ని పక్కకెట్టచ్చు. లేదు 75 ఇంచ్లో 55,000లో మంచి పిక్చర్ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే, సర్వీస్ సంగతి మేము తర్వాత చూస్తాం అనుకున్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చేయవచ్చు. పిక్చర్ క్వాలిటీ పరంగా, డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా, ఎక్స్పీరియన్స్ పరంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ సేమ్ టీవీ ఫిలిప్స్ బ్రాండింగ్లో కూడా ఉంది. దీనికంటే 25,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో. మొత్తం సేమే. ఇక్కడ కూకా ఉంటుంది, ఆ టీవీకి ఫిలిప్స్ అని ఉంటుంది. సో మీకు నచ్చిన బ్రాండింగ్లో మీరైతే కన్సిడర్ చేయొచ్చు కొనాలనుకుంటే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో దాదాపు 2025, 2024, 2026 మోడల్ అన్ని బ్రాండ్స్ టీవీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం.